మా డాడీ వచ్చి ఫార్మింగ్ చేస్తారు మ్యామ్. మళ్ళీ ఏమన్నా కొంచెం పార్ట్ టైంలో కుకింగ్ చేస్తారు, కేటరింగ్ బిజినెస్ ఉంది. రైట్. మ్యారేజ్ ఫంక్షన్స్లో అట్లా కేటరింగ్ చేస్తారు. మా అమ్మ వచ్చి హౌస్ వైఫ్ మ్యామ్. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు డిపార్ట్మెంట్లో కానీ సివిల్ సర్వీసెస్ వైపు కానీ ఎవరు లేరు? ఎవరు లేరు. రైట్. అంటే యూపీఎస్సీ గురించి మీకు అవగాహన ఎలా వచ్చింది అసలు, నేను ఇది సాధించాలి అని? ఎందుకంటే ఆల్రెడీ మీరు పీజీ కూడా చేసేసి ఉన్నారు. ఏమంటారు, ఒక స్ట్రీమ్లో పర్ఫెక్ట్గా ఒక క్వాలిఫికేషన్ చేత్తో పట్టుకుని ఉన్నారు కదా, అటు సైడ్ వెళ్ళలేదు అబ్సల్యూట్లీ మీరు. యూపీఎస్సీ వాట్ అట్రాక్ట్స్ యూ అంటే ఏం చెప్తారు? మ్యామ్ అదే మ్యామ్, నేను బిహెచ్లో ఉన్నప్పుడు నాకు ఆ డెవలప్మెంట్ కొంచెం డిఫరెన్స్ తెలిసింది. అంటే నేను ఇక్కడ విలేజ్లో ఉన్నప్పుడు, కర్ణాటకలో ఉన్నప్పుడు నాకు ఇదే డెవలప్మెంట్, దో సొసైటీ లుక్స్ లైక్ దిస్ అన్నట్టు ఉండే. బట్ యూపీలో వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్ ఉంటుంది కదా మేడం, డెవలప్మెంట్ ఎట్లా ఉంది అని. సో నాకు అనిపించింది చెయ్యాలని. సో నేను అప్పుడు ఏం చేయొచ్చు అని థాట్ వచ్చినప్పుడు, ఓకే యూపీఎస్సీ చేద్దాము, ఇట్లా డైవర్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఐఏఎస్ అయితే, మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతే, సో మన చేతిలో ఏమవుతుంది అది చేయొచ్చు అని నాకు అప్పుడు అనిపించింది. సో ఎవ్రీథింగ్ స్టార్టెడ్ విత్ దట్ క్వశ్చన్స్ అండ్ ఆల్ మ్యామ్.